ఇండియన్ రెసిపీ వెజిటబుల్ బిర్యానీ తయారు చేసే విధానం. వెజిటబుల్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బిర్యానీ రైస్ 2 cups, వాటర్ 4 cups, ఆనియన్స్ 3 చాప్డ్, బిర్యానీ మసాలా పౌడర్ 1 tablespoon, ఆయిల్ 4 tablespoons, మిక్స్డ్ వెజిటబుల్స్ కాలీఫ్లవర్, క్యారెట్, బీన్, పొటాటో, బీట్రూట్ పీసెస్ హాఫ్ కేజ్. ఇందులో ఏ 3 వెజిటబుల్స్ ఉన్నా మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఆనియన్ మసాలా కోసం ఆనియన్ బిగ్ సైజ్ 1 చాప్డ్, జింజర్ 3 cm అండ్ గార్లిక్ 8 cloves. ముందుగా రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి 30 minutes ముందు డ్రై చేసుకొని ఉంచుకోండి. ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోండి. వెజిటబుల్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్లో హాఫ్ పోర్షన్ గార్లిక్ అండ్ జింజర్ని మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా పేస్ట్ చేయండి. ఒక కుకింగ్ వెజల్లోకి ఆయిల్ తీసుకొని హీట్ చేసి మిగిలిన హాఫ్ ఆనియన్ పీసెస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేయండి. వేసి మళ్ళా బాగా కలిపి మసాలా పేస్ట్ లైట్ బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ మసాలాను వేరే గిన్నెలో తీసుకొని సేమ్ కుకింగ్ వెజల్లో రైస్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కలిపి 5 minutes రైస్ని హీట్ చేయండి. ఇప్పుడు కుకింగ్ ప్యాన్ తీసుకొని అందులో మనం మెజర్ చేసిన వాటరు, వెజిటబుల్ పీసెస్, రైస్, ఆనియన్ మసాలా, సాల్ట్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసి శుభ్రంగా కలపండి. దాన్ని కుక్కర్లో పెట్టి కుక్ చేయండి. ఫుడ్ తయారైన తర్వాత ఆటోమేటిక్గా కీప్ వామ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీని ఆనియన్ రైతాతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సర్వ్ చేసే ముందు బిర్యానీని ఒకసారి లైట్గా కలపడం మర్చిపోకండి.